Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముందస్తు ప్రయోగానికి సిద్ధమవుతున్న జగన్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2029 ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నారు. ఒక విధంగా చూస్తే పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారనున్నాయని అంటున్నారు. ఈ ఎన్నికలలో కూడా వైసీపీ ఓటమి పాలైతే 2034 వరకు పార్టీ నిలిచి గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉంటాయన్న చర్చ ఉండనే ఉంది. అందుకే ఈసారి గెలుపు గుర్రాన్ని 600 అయినా ఎక్కాల్సిందే అన్నది వైసీపీ అధినేత పట్టుదలగా ఉంది. దానికోసం ఆయన అనేక వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. దానిలో ఒకటిగా ముందస్తు ప్రయోగం చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. ఇది ప్రచారంలోకి వచ్చిన విషయంగా కూడా ఉంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా సీట్లలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాలని జగన్ ఆలోచిస్తున్నారు అన్నది ప్రచారంలో ఉన్నమాట. అంటే 90 దాకా సీట్లలో అభ్యర్థులను 3 ఏళ్లకు ముందే ప్రకటిస్తారన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా ఆయా నియోజకవర్గాలలో ఇప్పటి నుంచే వారు కట్టుబడి కష్టపడి పనిచేస్తారని, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నియోజకవర్గం వరకు ఖర్చులు, వ్యయ ప్రయాసలు, సాధక బాధలు వారే పడతారని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. పార్టీని వారు ఒక విధంగా మరింతగా సొంతం చేసుకుంటారని, వారిలో తమకే సీట్ ఇచ్చారు కాబట్టి గెలిచి రావాలన్న పట్టుదల కనిపిస్తోందని కూడా అంటున్నారు. అందుకే ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఏ పార్టీలో అయినా 25% టికెట్లు ఎప్పుడూ కొందరు సీనియర్లకు ఖచ్చితంగా ఇస్తారు. అలా వైసీపీలో కూడా సీనియర్ నేతలు, మాజీ మంత్రులకు టికెట్లు ఎటు ఖరారు చేస్తారు. అది అఫీషియల్గా ప్రకటిస్తే వారితో పాటు కేడర్లోనూ కొత్త ఉత్సాహం వస్తుందని, ఫలితంగా వారంతా ముందుకు వచ్చి పని చేస్తారని హైకమాండ్ ఊహిస్తోంది అంటున్నారు. వీరితో పాటు మరో 25% మందిని బలం ఆధారంగా సామాజిక వర్గ సమీకరణలు, ఇతర లెక్కలు చూసుకుని ఎంపిక చేస్తే సగానికి సగం ఏపీలో ముందస్తుగా వైసీపీ అభ్యర్థులను ప్రకటించినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికల మూడు ముందే వస్తుందని, పార్టీ కూడా రీయాక్టివ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా సగం రాష్ట్రంలో వైసీపీ జోరు అందుకుంటే ఆ ప్రభావం మిగిలిన చోట్ల కూడా కనిపించి టోటల్గా ఫ్యాన్ స్పీడ్ రేంజ్లో పెరిగిపోతుందని కూడా భావిస్తున్నారు. అయితే ముందుగా వైసీపీ అభ్యర్థులను ప్రకటించడం వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు. అది కూడా 3 ఏళ్లకు ముందే ప్రకటించడం వల్ల ఆయా చోట్ల కూటమికి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. వారు వీరిని మించిన వారిని బలవంతులను రంగంలోకి దింపితే అప్పుడు వైసీపీకి ఇబ్బంది అవుతుందని కూడా అంటున్నారు. అంతేకాదు వైసీపీ అభ్యర్థులను చూసి అన్ని విధాలుగా మెరుగైన అభ్యర్థులను కూటమి పార్టీలు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ ఛాన్స్గా ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. మరోవైపు చూస్తే సొంత పార్టీలోనే ఈ నిర్ణయం వల్ల చాలామంది ఆశావహులు డీలా పడిపోవచ్చని, వారు 3 ఏళ్లకు ముందే వైసీపీని వీడి ఇతర పార్టీలలో చేరేందుకు యత్నించవచ్చని, అది వైసీపీకి బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు. అయితే ఈ ముందస్తు ప్రయోగం మీద వైసీపీలో అయితే ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. కానీ నిర్ణయానికి రాలేదని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఏ విధంగా ముందుకు సాగుతుందో.